ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈసారి అదితియే పెళ్ళాపింది. ఇది మన గెలుపు. నువ్వు చాలా గ్రేట్ బేబీ. ఇన్నాళ్ళు నువ్వు నా మాట వినలేదని చాలా బాధపడ్డాను, కోప్పడ్డాను. ఇప్పుడు నేను చూసి చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కళ్ళు మూసుకుని నీ గుండెల మీద చేయి వేసుకుని నీకెవరు కనిపిస్తున్నారో చూడు. ఎవరు వినిపిస్తున్నారో విను గౌతమ్. నీ మనసులో నేనున్నానని అందరితో చెప్పు. ఇప్పుడే ఈ పెళ్లి నాపేస్తాను. నేను అలా చెప్పలేను. గౌతమ్ నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు, ప్రేమించలేదు అని చెప్పలేదు. ఇంతకీ గౌతమ్ మనసులో నేనున్నట్టా లేనట్టు? ఇంద్రగారు ఎక్కడికి పోలేదు, నా కడుపులో మళ్ళీ ఊపిరి పోసుకుంటున్నారు అని చెప్తే మీ నాన్నగారు ఆనందంగా లేచి కూర్చుంటారండి. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో ఈ విషయం చెప్తాను. ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? అర్జున్ సార్ని చూడటానికి. ఇంకా ఏం చూస్తావే? ఆయన బ్రతికే అవకాశం లేదు అని డాక్టర్లు చెప్పేశారు. కొన్ని ప్రాణంతో ఉన్న ఆయన చంపడానికి వచ్చావా? అసలు ఎందుకు వచ్చావే నువ్వు? వెళ్ళమ్మా, వెళ్ళు. ఆ వెంటిలేటర్ అది తీసేసి ఆయన్ని చంపేసేయ్. అందుకే కదా నువ్వు వచ్చింది. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? ఇంకా ఎలా మాట్లాడమంటావే? ఈరోజు మా నాన్న ఈ స్థితిలో ఉండడానికి కారణం నువ్వు. ఎక్కడి నుంచి వచ్చావో కానీ మా పచ్చటి కుటుంబంలో చిచ్చులు పెట్టావు. మా తమ్ముడు నీ మాయలో పడి నువ్వు ఆడమన్నట్టల్లా ఆడుతున్నాడు. దయచేసి ఆయన్నేమనకండి. ఎందుకు అనకూడదు? ఒక ఆకతాయి, అల్లరి చిల్లరవాడు, బాధ్యత లేనివాడు, అబద్ధాలు చెప్పేవాడు. ఒక ఆడపిల్లను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినవాడు. కన్న తల్లిని, ఆ కన్న తండ్రిని క్షోభ పెట్టినవాడు. అంతేనా? అయ్యో, మీకు దండం పెడతానండి. మీ కడుపును పుట్టిన బిడ్డ గురించి మీరు అలా మాట్లాడకండి. ఆయన బాధ పెట్టకండి. వాడికెందుకు బాధ? అలాంటి వాడు మా కడుపున పుట్టినందుకు మాకు బాధ. అసలు వాణ్ణి ఎందుకు కన్నామా అన్న బాధ. అసలు వాణ్ణి కనకుండా ఉంటే బాగుండేది. సుభద్ర గారు, సుభద్ర గారు,